శృతి రవిని అడుగుతూ ఉంటుంది. మనిద్దరం ఏకాంతంగా ఎక్కడికైనా బయటికెళ్దాం అంటుంటే, ఇక రవి అయితే ఎళ్ళడానికి నాకు ఇష్టమే. కాకపోతే మన పెళ్ళి పెద్దల అంగీకారం లేకుండా జరిగింది. వాళ్ళని బాధ పెట్టాం. ఇప్పుడు జీవితం మొదలుపెట్టేది కూడా వాళ్ళ ఆశీస్సులు లేకుండా మొదలుపెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రేమించిన వాళ్ళు పెద్దల్ని ఒప్పించి ఓపికగా ఎదురు చూసి పెళ్లి చేసుకోవాలి. మనకు అలా జరగలేదు. మనకు అప్పటికి అదే ఆప్షన్ ఉండింది అంటుంటే, ఇక శృతి అయితే ఇప్పటికే మనం చేసింది తప్పంటావా అని అడుగుతూ ఉంటుంది. తప్పని కాదు శృతి, మన పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. పెళ్లి విషయంలో నేను కన్న కలలు ఏదీ జరగలేదు. కనీసం మనం జీవితం మొదలుపెట్టేదైనా పెద్దల ఆశీర్వాదంతో సాంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాను అంటుంటే, ఇక శృతి అయితే దానికి మా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఎప్పటికీ ఒప్పుకోరు. మీ వాళ్ళందరూ ఒప్పుకున్నా మీ అన్న బాలు మాత్రం ఒప్పుకోడు. మనిద్దరమే ఉన్నప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించు. నాది స్వార్థం అనుకున్నా పర్వాలేదు. నా స్వార్థం నువ్వే, నా ప్రేమ కూడా నువ్వే. అర్థం చేసుకో అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే లేని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన రోహిణి అయితే, మీరు రోజు కరెక్ట్గా ఆఫీస్కి వెళ్తున్నట్టుగా మీ బాస్ మిమ్మల్ని గుర్తించారా అని అడుగుతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే, బాస్ ఎవరు, నాకు నేనే బాసు అని చెప్తుంటే, ఇక అనుమానం వచ్చిన రోహిణి అయితే, మీరు షోరూమ్కి వెళ్తున్నారా లేకపోతే ఉద్యోగం ఓడగొట్టుకొని ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక తడబడిన మనోజ్ అయితే, అలాంటిదేం లేదు రోహిణి, టార్గెట్ పూర్తి చేస్తే ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. పైగా నేను 15 కార్లు కూడా సేల్ చేశానని చెప్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే చాలా సంతోషపడిపోతూ, అయితే టార్గెట్ని మించి చేశారు కాబట్టి మీకు ఇంటెన్సివ్ వస్తుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే, జీతం డబ్బులు తెచ్చివ్వడానికే వడ్డీకి తీసుకొస్తున్నాను. ఇక ఇంటెన్సివ్ అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆఫీస్కి బయలుదేరుతున్న మనోజ్ని చూసి వాళ్ళ నాన్న, ఎలా వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆటోలోనే వెళ్తున్నాను నాన్న అంటుంటే, ఇక వాళ్ళ నాన్న అయితే, ఎన్ని రోజులని ఆటోలో వెళ్తావురా, నువ్వు పనిచేసేది కార్ల కంపెనీలోనే కదా, లోన్ పెట్టి కారు కొనుక్కోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మని చూసి, అమ్మ నాన్న కారు కొనమంటున్నాడు అనగానే, అవును మీ నాన్న కూడా తీసుకెళ్ళి ఆ బాలుగాన్ని కూడా తీసుకెళ్ళి ఇద్దరు చెరొక షూరిటీ సంతకం పెట్టి కారు తీసుకొచ్చుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన రోహిణిని చూసి, ఈ మామయ్య లోన్ పెట్టి కారు కొనుక్కోమని చెప్తున్నారు అని చెప్పగానే, ఇక రోహిణి అయితే చాలా సంతోషపడిపోతూ, నాకు రాని ఐడియా మామయ్య గారికి వచ్చిందే అని చెప్తూ ఉంటుంది. ఇక బాలు అపార్ట్మెంట్ దగ్గర కారును తుడుస్తూ ఉంటే, ఇక తన కారు వేసుకుని డ్రైవర్ అక్కడికి రావడం చూసి, ఇది నా కారు లాగుందే అని తన దగ్గరికి వెళ్ళి తనని బాగా తిడుతూ ఉంటాడు. రోజు బ్రష్ చేస్తావు కదా, నొరగొచ్చేలాగా స్నానం చేస్తావు కదా, ఈ కారు కడగడానికి ఏంటి నీకు రోగం అని తిడుతుంటే, ఇక అతనైతే, మీరెవరండి నన్ను అడగడానికి, మా ఓనరే నన్ను తిట్టడు అంటుంటే, ఒకప్పుడు ఈ కారుకి ఓనర్ నేనే అని బాలు చెప్తుంటాడు. ఇక గణపతికి ఫోన్ చేసి, డ్రైవర్ కార్ని సరిగా చూసుకోవడం లేదని, డోర్స్ని సరిగా వేయడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో, ఇక భయపడిపోయిన డ్రైవర్ అయితే కార్ని సరిగా చూసుకుంటానని బాలుకు మాటిచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికొచ్చిన బాలు భోజనానికి వాళ్ళ నాన్నతో కూర్చుంటాడు. ఇక వాళ్ళ నాన్న అన్నం తినబోతూ ఉంటే, ఇక సాంబార్లో బల్లి పడింది చూసిన బాలు ఒక్కసారిగా భయపడిపోయి వాళ్ళ నాన్న తినేయకుండా చేపట్టుకుని ఆపేస్తూ, నాన్న తిన్నావా అని అంటుంటే, ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు. సాంబార్లో బల్లి పడింది నాన్న అని బాలు చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అంతలో బయట నుంచి వచ్చిన ప్రభావతిని చూసి బాలు అరుస్తూ ఉంటాడు. నన్నెందుకు అరుస్తున్నావు అంటుంటే, ఇక బాలు అయితే సాంబార్లో బల్లి పడింది అని చెప్పగానే ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన మీనాని చూసి, బుద్ధుందా నీకు, సాంబార్లో బల్లి పడింది, అందరినీ చంపేయాలనుకుంటున్నావా అని తనని తిడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.